మిత్రులారా, సరిగ్గా సంవత్సరం క్రితం డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హాజరై హైదరాబాదు నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మిట్ట మధ్యాహ్నం లక్షలాది మంది తెలంగాణ బిడ్డల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 365 రోజులు అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం ఉత్సవాలు పోరాటాల గడ్డ నల్లగొండ గడ్డ మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, జూన్ 2, 2014కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2023 కావచ్చు, డిసెంబర్ 7, 2024 కావచ్చు, అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు లోనై ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరైడ్ మహమ్మారిని తరమాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు సంపూర్ణమైన సహకారం అందలేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడ్డది. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవిని నేను చేపట్టను అని పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఆనాడు ఈ జిల్లా భువనగిరి ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉన్న మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు మంత్రి పదవులు అవసరం లేదు, నా మంత్రి పదవి కంటే నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మంత్రి పదవి చేపట్టడం ద్వారా త్యాగం చేసిన పదవిని మళ్ళీ తీసుకోను అని చెప్పి వారు ఆదర్శంగా నిలబడ్డారు. వీరే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంతాచారి ఈ ప్రాంతానికి చెందిన వాడే. ఈ నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండ ప్రాంతం పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేనిది. అదే కాదు, ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా నల్గొండ గాలి పీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది. ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్గొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి వడివడిగా కొడుతూ నిజాంలను దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్గొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అదే కాదు, అన్యాయం ఎదురైతే వీరోచితంగా పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ధర్మ భిక్షం లాంటి నాయకులు ఈ నల్లగొండ గడ్డ మీద నుంచే ప్రాతినిధ్యం వహించి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఎర్రజెండా పోరాటం వరకు ఈ నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా నల్గొండ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దలు జానారెడ్డి గారు, శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన
ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లి కావచ్చు, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేసి తరతరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, నల్గొండ జిల్లాలో మారుమూల తండాలలో ఉన్న పేదవాళ్ళు కూలి కోసం వెళ్ళాలంటే నడుమొంకర, కాళ్ళొంకర, చేతులొంకర ఉన్న బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఆ పిల్లలు బయటికి వెళ్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్న పిల్లల్ని కూడా మంచాలకు కట్టేసి కూలి పనులకు వెళ్తూ ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ ఈ నల్లగొండ మంచి తాగునీరు వస్తే ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలు ప్రవహిస్తే మీ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని అనుకున్నారు. ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి 44 కిలోమీటర్ల టన్నెల్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవేళ ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు 10 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ 44 కిలోమీటర్లు, ప్రపంచంలోనే ఇంత పొడవైన టన్నెల్ ఎక్కడా లేదు. టన్నెల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ టన్నెల్ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 500 పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు 10 సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది, అభివృద్ధిని నోచుకోలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 7, 2024 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీలలో 11 గెలిపించి 2 పార్లమెంట్లలో కుందూరు రఘువీర్ గారిని, చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద 3 రంగుల జెండానే ఎగురుతుంది. మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మోస్తాం, అవసరమైతే ఊపిరైనా వదులుతాం, కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు. మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ముందు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పిన, నల్గొండ ప్రాంతం చైతన్యం గల ప్రాంతం. నల్గొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు. మంచిగా ఉన్నంతసేపు, వాళ్ళ మంచి కోరుకున్నంతసేపు మనకు అండగా నిలబడతారు. ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డని, మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, చిన్న ప్రాజెక్టులు కావచ్చు, కానీ పిల్లాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణవెల్లి కావచ్చు, పిలాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈ రోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు, వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము మేము, మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో 4 మూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాలలో సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి, రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ, ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈరోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడిగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవోని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్యపడలేదు. ధైర్యంగా 5 మంది శాసనసభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి, నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్టసభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే
ఈ రోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎమ్మెల్యేగా వెంకన్న ఓడిపోయిండు. కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం. మల్కాజ్గిరి నుంచి నేను, అదే విధంగా నల్గొండ నుంచి వెంకన్న ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి, భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. అది మల్కాజ్గిరి కావచ్చు, వెంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు. ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలిండ్రు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణ వెళ్ళి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈ రోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా? ఇది తెలంగాణకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో 4 ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ 4 కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. 15,000 కానిస్టేబుల్ల ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నేను గర్వంగా నేను తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్నా, మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్కగట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు, శాఖల వారీగా అది వ్యవసాయ శాఖనా, అది లేకపోతే R&B శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలో పోలీస్ శాఖలనా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా,
శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఏ రాష్ట్రమైన నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకల్ మారనేకే లియే భీ కుచ్ అక్కల్ రహనా చాహియే అని. అందుకే కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్టీ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000, కొత్త నల్గొండ జిల్లాలనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి, నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలిగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్ చౌర్యం కేసులను ఒక్క కలంపోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు
50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట వాస్తవంగా కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1200 రూపాయల సిలిండర్ రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియమ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికి వెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదే విధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ విద్యార్థులే కాదు, ఈరోజు హోంగార్డ్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది మన ప్రభుత్వం కాదా? ఇవాళ అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పనిలో మునిగిపోయినాం, ప్రచారం చేసుకోలేదు. మీరేమో అన్నలు వెంకన్న మంత్రి అయ్యిండు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యింది, మన పని అయిపోయిందని మీరు కూడా దావత్లు అక్కడ ఇక్కడ చుట్టాలు ఇళ్ళ పొట్టి తిరుగుతున్నారు పెళ్లిళ్ళు పేరంటాలని. మేమేమో రోజుకు 18 గంటలు పని చేసుకుంటున్నాం. అవతలోడు పెళ్లి పని మీద ఉన్నాడంట, అటు ఇటు దావతుల మీద తిరిగేటోడు దావతుల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడితే అది ప్రచారం చేస్తారు. వాటిని తిప్పి కొట్టక మనం వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకే ఇవాళ కార్యకర్తలు నేను అడుగుతున్నా, ఈ తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న బాధ్యత మనం చేస్తున్న పనులు చెయ్యని మనం చెప్పం. కేసీఆర్లకు దళితుని ముఖ్యమంత్రి చేస్తామనో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనో ఇట్లాంటి హామీలు మనం ఇయ్యలేదు, ఇవాళ మనం చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నాం. ఇవాళ కేవలం రైతులకు వ్యవసాయానికి ఈ మొదటి సంవత్సరంలో 55,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఇచ్చినాం. కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో నిధులను మిగులు ఇచ్చి 16,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖరరావుకు అప్పచెప్తే 10 ఏళ్ల మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి 7 లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పచెప్పిండు. మనం ఇచ్చిన 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ? చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనకిస్తే అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు ప్రతి నెల బట్టి విక్రమార్క గారు అసలు మిత్తి కలిపి ప్రతి నెల 6,500 కోట్లు కడుతుండు. ఈ మొదటి సంవత్సరం ఇప్పటికే 65,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిన దానికి ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కలిపి 65,000 కోట్లు కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతాంగ కుటుంబాలకు 55,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రశేఖరరావు తెచ్చిన అప్పుకు మొదటి సంవత్సరంలో ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 65,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించుడో చంద్రశేఖరరావు ఇవాళ తెలంగాణ ఆర్థికవేత్తలు ఆలోచన చెయ్యాలి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ నల్గొండ గడ్డ మీద మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇస్తున్న బోనస్ కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఈ గడ్డ మీద నుంచి చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవ్వని మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత
మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. మీరు నమ్మకంగా సన్నాలు పండించండి. ఆ సన్నాలు మీరు పండించిన సన్నాలే రేషన్ షాపుల్లో పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తాం. హాస్టళ్లలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నం బియ్యంతోనే పేదోళ్ళ బిడ్డలకు అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నేలలో పండించిన తెలంగాణ సన్నాలే మన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలి. సన్నాలు పండించండి. 500 బోనస్ ఇచ్చే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎంకన్నా కాగితాలు ఆడబెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదేవిధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ అడిగాను. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ అడిగిండ. నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్నా నల్గొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవాళ వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయింది. ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాద్ నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత, ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏందంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని నలుచుకొని తింటుంటే అదేవిధంగా మూసి మీకు కాలుష్యం అయిపోయింది. మూసి ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసి ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలే, చచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసిని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటారు. నల్గొండ ఆలోచన చెయ్యాలి. ఈయన్నే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చారు ఏకలింగానికి. ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు, సూర్యాపేటకు పోయి మూసి కట్టాలా వద్దా, మూసి వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు, అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసి ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసి ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈ రోజు మూసి ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసి కట్టి తీరుతాం. మూసి కట్టే బాధ్యత నాది, నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది. అదొక్క బాధ్యత మీరు తీసుకోండి. నిజాంనే దిగంతాలకు తరిమినోళ్ళు,
ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్గొండ బిడ్డలు. బండి యాదగిరి ఆనాడు బాడిండు, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నైజాం సర్కరోడా, చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, కడతామ్ర నీ గోరి అని నల్గొండ బిడ్డలు, నిజాంకే గోరి కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసి వద్దని అడ్డం బండటోళ్లకు గోరి కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి. నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి. మూసి కట్టాలన్నా వద్దా? మూసి వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు. మూసి కట్టాలంటే వద్దన్నోళ్ళను మూసిలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ, మూసి కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చన్నా కానీ, ఎన్ని కష్టాలన్నా రాని, సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టని, ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి. కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా? మూసీలో ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా? నల్గొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలిసిన ఎట్లుండేనో మీకు తెలియదా? బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారే పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా? అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. మీ పిల్లలంటే గాలి పోరలు గాలికి తిరుగుతారు, గాలి మాటలు మాట్లాడతారు. అనుభవం గల మీరు చెప్పండి, మూసి కట్టాలనా వద్దా? వద్దంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు. ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ గుర్తుపెట్టుకో. అది ఎల్బీ నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఒట్టే. ఎందుకనంటే మా నల్గొండ వాళ్ళు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మూసీ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవాళ మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో. మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది, వాళ్ళు పని చేసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట, మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని పునరుజ్జీవింపజేస్తాం. మూసీలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు, పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే, మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణా నదిలో కలిసే వరకు మూసీ, ఈసా, గోదావరి జలాలను మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.